విత్ న్యూ చాప్టర్ పీజీబీపీ. ఈ పీజీబీపీ చాప్టర్‌ని నేనెలా చేస్తానంటే, మనకు మెయిన్ ఈ పీజీబీపీ చాప్టర్ నుంచి పెద్ద క్వెషన్‌లొస్తాయి. ఎప్పుడన్నా సరే మనం పెద్ద క్వెషన్‌లు చేసినప్పుడు ఒక్కొక్క సెక్షన్ మీద మనకు అర్థం కాదు. ఆ సెక్షన్ ఏం చెప్పిందో మనకు తెలీదు కాబట్టి, మనం ఏం చేస్తాం ఆ స్పెసిఫిక్ సెక్షన్ గురించి మళ్ళీ రిఫర్ చేసుకుంటాం. సో, ఇదేం చేద్దామంటే టార్గెట్టు మొత్తం చాప్టర్ నుంచి చాప్టర్స్‌ని సెక్షన్ వైస్ బ్రేక్ చేద్దాం. అంటే కాన్సెప్ట్ బైట్స్ కింద పెడదాం. అండ్ ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్‌ని మనం ఏం చేస్తామంటే, ఒక పర్టిక్యులర్ సెక్షన్ తీసుకుందాం. దాన్ని లేమన్ లాంగ్వేజ్‌లో మాట్లాడుకుందాం. దాని తర్వాత బుక్‌లో ఎలా ఉందో ఒకసారి బై హార్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఆ తర్వాత ఆ పర్టిక్యులర్ సెక్షన్ మీద ఏమైనా క్వెషన్స్ ఉంటే అది కూడా స్టడీ మెటీరియల్‌లోంచి, ఇలిస్ట్రేషన్‌లోంచి గానీ, టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వెషన్స్‌లో గానీ, ఏమన్నా ఆ పర్టిక్యులర్ పాయింట్ సెక్షన్ నుంచి కవర్ అయితే ఆ రిలేటెడ్ కంటెంట్ ఒకటి చూసుకొని, మొత్తం క్వెషన్ కాకుండా ఆ స్పెసిఫిక్ సెక్షన్ మీద ఫోకస్ చేద్దాం. సో దట్ అలా అన్ని సెక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత కొన్ని మాస్టర్ క్వెషన్స్ ఏమైనా చేసి సో దట్ వి విల్ క్లోజ్ దిస్ చాప్టర్. ఓకే. లెట్ అస్ గో స్టార్ట్ విత్ ద చాప్టర్. సో, ఈ చాప్టర్ యొక్క ఓవర్‌వ్యూ ఏంటంటే, మనకందరికీ తెలిసిందే సెక్షన్ 28 ఏంటి ఛార్జింగ్ సెక్షను. 41 ఏమో డీమ్డ్ ప్రాఫిట్. సో, పీజీబీపీ చాప్టర్‌లో ఇన్‌కమ్ గురించి మాట్లాడే రెండే 2 సెక్షన్‌లు. సెక్షన్ 28, 41. సెక్షన్ 29 ఏంటంటే, అసలు ఒక పీజీబీపీని ఎలా కాలిక్యులేట్ చేయాలి? సెక్షన్ 30-38 ఏంటి? డిడక్షన్స్ ఏమేమి అలౌ చేస్తాము? 40-43 డిసలౌడ్ ఎక్స్‌పెన్సెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ రిలేటివ్‌కి ఖర్చు పెడుతున్నామనుకో, ఒకవేళ రిలేటివ్‌కైతే ఇంతవరకే ఫెయిర్ మార్కెట్ బయట ఎవరికైనా జనరల్‌గా పే చేసేటప్పుడు ఎంత పే చేస్తారో వీళ్ళకి అంతే పే చేయి. ఒక పార్ట్నర్‌కి ఇంట్రెస్ట్ గాని, సాలరీ గాని ఏమన్నా పే చేస్తే వాళ్ళకి ఎంతవరకు పే చేయాలి. బియాండ్ దిస్ పర్టిక్యులర్ పాయింట్ ఇఫ్ యూ ఆర్ పేయింగ్ సంథింగ్ దెన్ ఇట్ ఈస్ డిసలౌడ్ అని చెప్పేదేమిటి? సెక్షన్ 40-43 వరకు కొన్ని సెక్షన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఒక లిమిట్ చెప్తే ఆ లిమిట్ దాటితే డిసలౌడ్ అంటాయి. లేదంటే ఇవి ఈ కంప్లీట్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ డిసలౌడ్ అంటాయి. ఆ తర్వాతైతే అదర్ ప్రొవిజన్స్. ఇది కంప్లీట్ ఓవర్‌వ్యూ ఆఫ్ ద చాప్టర్. ఓకే. లెట్స్ స్టార్ట్ విత్ సెక్షన్ 28. సెక్షన్ 28 ఏంటి? ఛార్జింగ్ సెక్షన్. దీన్ని మనం ఎలా గుర్తుంచుకుందామంటే, నేను మా ఫ్రెండు కలిపి మేమేం చేసుకున్నామంటే ఖాదీ బిజినెస్ పెట్టుకున్నాం. ఖాదీ బిజినెస్ పెట్టుకుంటే ఇప్పుడు ఈ బిజినెస్‌లో ఏమొస్తాయి మనకి ప్రాఫిట్ గాని, గెయిన్స్ గాని వస్తాయి కదా! ఈ ఇన్‌కమ్‌ని ఎక్కడ టాక్స్ చేయాలంటే పీజీబీపీలోనే టాక్స్ చేయాలి. సో, మాది ఖాదీ బిజినెస్ కాబట్టి గవర్నమెంట్ మాకేమిచ్చింది? సబ్సిడీస్ ఇచ్చింది. లేదంటే అసిస్టెన్స్ ఇచ్చింది. గ్రాంట్ ఇచ్చింది. ఈ ఇన్‌కమ్ అంతా ఎక్కడ టాక్సబుల్ అవుతుంది? ఇది కూడా పీజీబీపీలోనే టాక్స్ అవుతుంది. ఓకే. అయితే నేను ఖాదీ బిజినెస్‌లోంచి వచ్చిన ప్రొడక్ట్స్ నేనేం చేశానంటే ఎక్స్‌పోర్ట్ చేశాను. ఎక్స్‌పోర్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ నాకేమిస్తుందంటే, ఎక్స్‌పోర్ట్ ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఓకే. ఎక్స్‌పోర్ట్ ఇన్సెంటివ్స్ అని ఇస్తుంది. డ్యూటీ డ్రాబ్యాక్ అంటుంది. ఇంపోర్ట్ ఎంటైటిల్‌మెంట్స్ అంటుంది. ఇలా ఏమన్నా నాకొచ్చాయనుకో అది కూడా పీజీబీపీలోనే టాక్స్ అవుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు నా బిజినెస్ బాగా డెవలప్ అయింది. డెవలప్ అయితే సో, కొంతమంది ఏం చేస్తారంటే, "బాబు ఉత్తేజు నువ్వు మా ఏరియాలో నీ బిజినెస్ స్టార్ట్ చేయకని" చెప్పి నాన్ కాంపిటెంట్ ఫీస్ ఇస్తున్నారు. అదెక్కడ టాక్స్ అవుతుంది? అది కూడా పీజీబీపీలోనే. సో, ఇప్పుడు ఏమైందంటే, నా బ్రాండ్ వాల్యూ పెరిగింది. రైట్? నా బ్రాండ్ వాల్యూ పెరిగి, ఈ బ్రాండు ఇంకెవరికీ షేర్ చేయొద్దు. నా యొక్క పేటెంట్స్ ఎవరికీ షేర్ చేయొద్దు. ఇప్పుడు నేను ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో నాన్ కాంపిటెంట్ ఫీస్ తీసుకొని నేను బిజినెస్ చేయకూడదు. అలాగే నా బ్రాండ్‌తో నువ్వెవరిని ఎంటర్ అవ్వనోకు నా పర్టిక్యులర్ జోన్‌లో అని చెప్పి ఎవడన్నా నా డబ్బులిచ్చాడనుకో, అది కూడా ఎక్కడ టాక్స్ అవుతుంది? అది కూడా బిజినెస్ ఇన్‌కమ్‌లోనే పీజీబీపీలోనే టాక్స్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ కదా! నెక్స్ట్ ఇప్పుడు నేను మా మురళి ఇద్దరం ఫ్రెండ్స్ కదా! ఇద్దరం పార్ట్నర్స్. మా ఇద్దరు పార్ట్నర్స్‌కి ఏమొస్తుంది? ఇంట్రెస్ట్ గాని, సాలరీ గాని, బోనస్ గాని ఏమైనా ఇస్తే అది కూడా ఎక్కడ టాక్స్ అవుతది అంటే పీజీబీపీలోనే టాక్స్ అవుతది. నెక్స్ట్ మనం చూడాల్సిందేంటంటే కీమ్యాన్ ఇన్స్యూరెన్స్ పాలిసీ. కీమ్యాన్ ఇన్స్యూరెన్స్ పాలిసీ వల్ల కంపెనీకి డబ్బులెలా వస్తాయి? అది ఆలోచిద్దామా? ఇక్కడ కీమ్యాన్ ఇన్స్యూరెన్స్ పాలిసీ అంటే ఏంటి? ఒక కంపెనీలో పెద్ద పెద్ద ఆహ్, అంటే ఎలా చెప్పాలంటే ఇన్ఫోసిస్‌లో మనకి నారాయణమూర్తి గారు గాని, పెద్ద పెద్ద కంపెనీస్‌లో పెద్ద ఈళ్ళుంటారు కదా! వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు పడిపోయారనుకో కంపెనీ పడిపోద్దని చెప్పి కీమ్యాన్ ఇన్స్యూరెన్స్ ఆ పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్స్యూరెన్స్ తీసుకుంటాం. సో, వాళ్ళకేమైనా మనకి హ్యూజ్ అమౌంట్ వచ్చేలాగా. సో, ఎప్పుడన్నా సరే ఇప్పుడు ఆ కీ పర్సన్ ఎవడైతే ఉన్నాడో వాడు చనిపోయాడనుకో ఆళ్ళకేమవుతుంది కంపెనీకి డబ్బులొస్తాయి కదా! ఆ డబ్బులను కూడా అదేంటి పీజీబీపీలోనే టాక్స్ అవుతుంది. లేదు అంటే ఎవ్రీ మంత్ మనం ఏం చేస్తాం ఇంతింత అమౌంట్స్ అని పే చేస్తాం. ఆఫ్టర్ 10 ఇయర్స్ వి విల్ గెట్ మెచ్యూరిటీ అమౌంట్. ఆ అమౌంట్ కూడా దేనివల్ల వస్తుంది? కీమ్యాన్ ఇన్స్యూరెన్స్ పాలిసీ వల్ల వస్తున్న అమౌంట్ కాబట్టి దీన్ని కూడా పీజీబీపీలోనే టాక్స్ చేస్తాం. సో, ఇదంతా ఒక లైన్‌లో ఎళ్ళిపోయింది కదా! ఇదంతా. ఇదంతా ఒక పార్ట్ 1లా చూద్దాం. ఇదన్నీ ఒక బిజినెస్‌కొచ్చే ఇన్‌కమ్సు.
ఏ ఇన్కమ్స్ ఎక్కడ ట్యాక్స్ అవుతుందన్న యాంగిల్ ఆలోచిద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది కూడా ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సెక్షన్ 28 మాట్లాడుతున్నాం. కానీ ఇది ఒక సెపరేట్ సెక్షన్ కింద నేను డివైడ్ చేసుకున్నా. ఎలా అంటే ఇప్పుడు డీఎల్ఎఫ్ వాళ్ళు ఉన్నారు. డీఎల్ఎఫ్ వాళ్ళ బిజినెస్ ఏంటంటే దే ఆర్ ఇంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్. సో వాళ్ళు పెద్ద ప్రాపర్టీ కొని అక్కడ వెంచర్స్ డెవలప్ చేసి అమ్ముతారన్నమాట. సో ఇట్ ఈస్ దేర్ స్టాక్ ఇన్ ట్రేడ్. ఇప్పుడు ఇలా ఒక పెద్ద బిల్డింగ్ కట్టారు. ఇందులో ఏం చేశారంటే ఇలా పెద్ద బిల్డింగ్ కట్టిన తర్వాత అందులో ఫస్ట్ ఒక ఫ్లోర్‌ని ఏం చేశారంటే ఆఫీస్ పర్పస్‌కి యూజ్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు నార్మల్‌గా అదే ఫ్లోర్‌ని బయట మార్కెట్‌లో అమ్మితే ఆడికేమొస్తాయి? డబ్బులొస్తాయి. ఆ డబ్బులు పీజీబీపీ ఇన్కమ్ అంటాం. బిజినెస్ కాబట్టి. మరి ఇప్పుడు ఏం చేసాడు వాడు? ఒక పార్ట్ ఆఫ్ ద స్టాక్‌ని కన్వర్ట్ చేసి వాడు క్యాపిటల్ అసెట్ కింద వాడుకుంటున్నాడు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే ఏమంటుందంటే సెక్షన్ 28 ఇప్పుడు ఈ యొక్క ఫ్లోర్ యొక్క కాస్ట్ ఎంతో కొంత ఉంటది కదా! మార్కెట్‌లో ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఉంటది కదా! ఆ మార్కెట్ వాల్యూ ఎంతైతే ఉందో అది పీజీబీపీ ఇన్కమ్ కింద టాక్స్ చెయ్యి అని చెప్తున్నాడు. దానికేమన్నాడంటే వర్డ్స్ చూడు. ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ స్టాక్ ఆన్ కన్వర్షన్ ఇంటూ క్యాపిటల్ అసెట్ ఏదైతే ఉందో అది నీ ఇన్కమ్ కింద చూపించు అంటున్నాడు. ఓకే. ఇదొక పాయింట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏముంటదంటే ఇప్పుడు నేనేం చేశాను? నేను డీఎల్ఎఫ్ బిజినెస్ కదా! నాకు ఎక్కువ లిటిగేషన్ మ్యాటర్స్ ఉన్నాయని చెప్పి నేను మా ఫ్రెండ్ మురళి గాడికి నేను ఒక ఫ్లాట్‌ని వాడికి ఫ్రీగా ఇచ్చా. వాడి దగ్గర రెంట్ తీసుకుంటలే. ఓకే. ఇప్పుడు నువ్వు లాయర్ పాయింట్‌లో ఆలోచిద్దాం. ఆ లాయర్ గాడికి ఏమైతుంది? ఫ్రీగా ఫ్లాట్ వస్తుంది. ఎందుకిచ్చాము? ఇండైరెక్ట్‌గా మనం ఆడికి ఎందుకిచ్చామంటే ఆ ఫ్లాటు సో దట్ ఎప్పుడైనా లిటిగేషన్ మ్యాటర్స్ వచ్చినప్పుడు మా మురళి గాడు మొత్తం అంతా చూసుకుంటాడు. ఏ కేసులు వచ్చినా ఆడు చూసుకుంటాడు అని చెప్పి ఆ ఇంటెన్షన్‌తో మనం ఆడికిచ్చాం. సో వీడికి ఎందువలన వచ్చింది ఇది? వాల్యూ ఆఫ్ ఎనీ గిఫ్ట్ ఆర్ బెనిఫిట్ ఆర్ పెర్క్విసిట్ అరైజింగ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రాఫిట్ వెదర్ ఇన్ క్యాష్ ఆర్ ఇన్ కైండ్. ఓకే. వీడికి ఎందువలన వచ్చింది? గిఫ్ట్ రూపంలో వచ్చింది. బికాస్ ఆఫ్ అరైజింగ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. అది క్యాష్‌లో అన్నా ఇవ్వు, కైండ్‌లో అన్నా ఇవ్వు. అది కూడా వీడికి ఇన్కమ్ కింద ఎవడు మా మురళి గాడు వాడు ఆ ఇన్కమ్‌ని పీజీబీపీ ఇన్కమ్‌లో చూపించాలి. ఓకే. ఇక్కడితో ఒక సెగ్మెంట్ అయిపోయింది. మళ్ళీ ఇంకో సెగ్మెంట్‌లోకెళ్తే ఏంటి? స్పెక్యులేటివ్ బిజినెస్. స్పెక్యులేటివ్ బిజినెస్ అంటే అర్థం ఏంటంటే అక్కడ యాక్చువల్లీ డెలివరీ ఉండదు. ఒక వస్తువుని డెలివరీ చేయడం అంటూ ఉండదు. అదంతా ఒక ఫిగరేటివ్‌గానే మాట్లాడతారు. నీవు సో ఇప్పుడేంటంటే ఇంట్రాడే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంట్రాడే చేస్తాం కదా! స్టాక్ మార్కెట్‌లో కొంటాము, అమ్మేస్తాం. బట్ ఫిజికల్‌గా వి డోంట్ రిసీవ్ ఎనీ స్టాక్స్ ఇంటూ అవర్ డీమాట్ అకౌంట్ రైట్? అలాగే అటువంటి యాక్చువల్ డెలివరీ అనేది ఉండదు. అటువంటి వాటిల్ని స్పెక్యులేటివ్ బిజినెస్ అంటాం. ఈ స్పెక్యులేటివ్ బిజినెస్ ఇన్కమ్ గాని, లాస్ గాని ఏదన్నా వస్తే నార్మల్ బిజినెస్ ఇన్కమ్ కింద సెపరేట్‌గా చూపించి ఇన్కమ్ అరైజింగ్ ఔట్ ఆఫ్ స్పెక్యులేటివ్ బిజినెస్ అని చెప్పి సెపరేట్‌గా చేయాలి. దాంట్లో ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా అగైనెస్ట్ స్పెక్యులేటివ్ బిజినెస్‌కే మనం సెట్ ఆఫ్ చేయగలగాలి. అదర్ బిజినెస్ నుంచి సెట్ ఆఫ్ చేయడానికి లేదు. ఇంకేముంది? కొన్ని గ నార్మల్‌గా ఏమని చెప్పాం? స్పెక్యులేటివ్ బిజినెస్‌లో డెలివరీ అనేది ఉండదు అని చెప్పాం. బట్ కొన్నుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్జింగ్ కాంట్రాక్టు, ఫార్వర్డ్ కాంట్రాక్టు, ట్రేడింగ్ ఇన్ డెరివేటివ్స్, కమోడిటీ డెరివేటివ్స్ ఇవన్నీ కూడా అందులోనూ కూడా డెలివరీ ఉండదు. బట్ స్టిల్ ఇన్కమ్ టాక్స్ ఏమంటుందంటే వాటిల్ని స్పెక్యులేటివ్ ఇన్కమ్ కింద మేము ట్రీట్ చేయము. స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్స్ కింద మేము ట్రీట్ చేయమని చెప్పాడు. నార్మల్‌గా డెలివరీ లేకపోతే, యాక్చువల్ డెలివరీ లేకపోతే అది స్పెక్యులేటివ్ బిజినెస్. బట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇన్కమ్ టాక్స్ వాడు కొన్ని సెగ్మెంట్స్‌ని వాడు స్పెక్యులేటివ్ బిజినెస్‌లోకి తీసుకురాకూడదని చెప్పి వాడి ఇంటెన్షన్‌తో ఆడు ఇంటెన్షనల్‌గా అవాయిడ్ చేస్తున్నాడు. ఏవాటిని? ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్, హెడ్జింగ్ కాంట్రాక్ట్స్, ట్రేడింగ్ ఇన్ డెరివేటివ్స్, కమోడిటీ డెరివేటివ్స్. ఓకే. ఇది కూడా ఒక సెగ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ మనం మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉన్నప్పుడు నేనేం చేశానంటే నా దగ్గర ఫ్లాట్స్ ఎక్కువున్నాయి. నేను అన్ని ఫ్లాట్స్ అన్నీ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అన్నీ కూడా రెంట్‌కి ఇచ్చుకుంటూ ఉంటున్నా. ఆ రెంటల్ ఇన్కమ్‌ని నేను ఇన్కమ్ కింద చూపించుకుంటా. బట్ ఇప్పటి వరకు ఏమైందంటే నా బిజినెస్ అది. నాకు చాలా హౌసెస్ ఉంటాయి. హౌసెస్ అన్ని రెసిడెన్షియల్ ఇళ్ళకి రెంటల్‌కి ఇచ్చుకుంటా. సో వీళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకునే ఇన్కమ్ అంతా ఇప్పటి వరకు పీజీబీపీలో చూపించుకునే అవకాశం ఉంది వాడికి. బట్ ఇప్పుడు నేను ఏం చేసిందంటే బాబు నువ్వు నో మోర్ యూ షుడ్ నాట్ షో దట్ పర్టిక్యులర్ రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ద్వారా వచ్చిన ఇన్కమ్‌ని నువ్వు పీజీబీపీలో చూపించకూడదు. ఎక్కడ చూపించాలి? హౌస్ ప్రాపర్టీలో చూపించాలి అని చెప్పాడు. ఎందుకు అంటే పీజీబీపీలో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ సెక్షన్స్. సో దట్ నువ్వు ఏదో సెక్షన్‌లో నువ్వు డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ హౌస్ ప్రాపర్టీలో నీకు అన్ని ఉండవు కాబట్టి నీకు ఆ స్కోప్ తగ్గించడానికి వాడేం చేసాడు దీన్ని హౌస్ ప్రాపర్టీలోకి తీసుకెళ్ళిపోయాడు. అలాగే ఇప్పుడు
ఇదే కాన్సెప్ట్ కమర్షియల్ ఫ్లాట్స్‌కి అప్లికబుల్ అవుతుందంటే ఇది స్పెసిఫిక్‌గా యాక్ట్‌లో చెప్పలేదు. రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అన్న పదమే వాడాడు కాబట్టి రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అయితేనే పీజీ పీపుల్ హౌస్ ప్రాపర్టీలోకెళ్తది. అది పీజీ పీపుల్‌కి రాదు. గానీ కమర్షియల్ ఫ్లాట్స్ దగ్గర యూ హావ్ ద ఆప్షన్. ఈదర్ యూ కెన్ గో టు పీజీబీపీ ఆర్ ఇన్‌కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. సో, ఇక్కడ నేను చెప్తున్నాను కమర్షియల్ ఫ్లాట్స్ ఎవరికైనా రెంట్‌కి ఇచ్చినప్పుడు వాటిల్లో వచ్చే ఇన్‌కమ్ నువ్వు పీజీబీపీలో చూపించుకోవచ్చు. హౌస్ ప్రాపర్టీలోనే చూపించుకోవచ్చు. ఇట్ ఈస్ అప్ టు యువర్ పాయింట్. ఓకే. ఇక్కడ వరకు మనం ఏం నేర్చుకున్నాం అంటే ఒక సెక్షన్ 28 అంటే ఏంటి? మనం ఓవరాల్ లేమన్ లాంగ్వేజ్‌లో ఏంటో అర్థం చేసుకున్నాం. ఒకసారి బుక్‌లో జస్ట్ పైన రీడ్ ఇచ్చుకొని నెక్స్ట్ సెక్షన్‌కెళ్ళిపోదాం. నేను అంత డీటెయిల్‌గా మాట్లాడిన బుక్‌లోది మనం మాట్లాడుకున్నయి ఉంటాయి. జస్ట్ ఒకసారి చూద్దామా? సెక్షన్ 28 మాట్లాడుతున్నాం. ఏముంది? బిజినెస్ ద్వారా వచ్చిన ప్రాఫిట్స్ గాని, గెయిన్స్ గాని పీజీబీపీలోనే వస్తుంది. అసిస్టెన్స్, గ్రాంట్, సబ్సిడీ. గవర్నమెంట్స్ దగ్గర నుంచి ఏమన్నా గ్రాంటు, అసిస్టెన్స్, సబ్సిడీ వస్తే అది కూడా పీజీబీపీయే. ఎక్స్‌పోర్ట్ చేసినప్పుడు ఇన్సెంటివ్స్ గాని, డ్యూటీ డ్రాబ్యాక్ గాని, ఇంపోర్ట్ ఎంటైటిల్‌మెంట్స్ కూడా పీజీబీపీయే. ఇప్పుడు లాయరు గిఫ్ట్ పొందుకుంటే ఏంటి అని మాట్లాడుకున్నాం. అదే ఇక్కడ పాయింట్. వాల్యూ ఆఫ్ ఎనీ గిఫ్ట్, బెనిఫిట్ ఆర్ పెర్క్స్ అరైజింగ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ వెదర్ ఇన్ క్యాష్ ఆర్ కైండ్ అది కూడా పీజీబీపీయే. నాన్ కాంపిటెంట్ ఫీజ్ ఎయిదర్ నాట్ క్యారింగ్ ఔట్ బిజినెస్ ఆర్ నాట్ షేరింగ్ ఇంటాంజిబుల్ అసెట్. నా యొక్క బ్రాండ్ వాల్యూని ఇంకెవడికి షేర్ చేయనని చెప్పి వాడి దగ్గర డబ్బులు తీసుకున్నా. అవి కూడా నాకు ఇందులోకి వస్తాయి. ఆ తర్వాత అమౌంట్ రిసీవ్డ్ అండర్ కీమన్ ఇన్సూరెన్స్ పాలిసీ. ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ స్టాక్ ఆన్ కన్వర్షన్ ఇంటూ క్యాపిటల్ అసెట్. డీఎల్ఎఫ్ గురించి మాట్లాడుకున్నాం కదా! అందులో ఒక అసెట్‌ని కన్వర్ట్ చేసాడు. దాన్ని కూడా దాన్ని అప్పుడు ఏం చేసుకోవాలి ఫెయిర్ మార్కెట్ వాల్యూని ఇన్‌కమ్ కింద తీసుకో. నెక్స్ట్ ఏంటి పార్ట్నర్స్‌కి రెమ్యునరేషన్ గాని, ఇంట్రెస్ట్, సాలరీ, బోనస్ ఏమన్నా పే చేస్తే అది కూడా ఏంది పీజీబీపీలోనే వస్తుంది. స్పెక్యులేటివ్ బిజినెస్‌లో మాట్లాడుతున్నాడు. ఏంటి? ఏదైనా అదర్ థాన్ యాక్చువల్ డెలివరీ లేకుండా ఏమన్నా ఉంటే దాన్ని స్పెక్యులేటివ్ బిజినెస్ అంటాం. స్పెక్యులేటివ్ బిజినెస్‌లో వచ్చిన లాస్ గాని, ప్రాఫిట్ గాని సెపరేట్‌గా చూపించాలి. బట్ బిలో ఫాలోయింగ్ వాటిల్ని స్పెక్యులేటివ్‌లోకి తీసుకురాకూడదు. ఏంటవి? హెడ్జింగు, ఫార్వర్డ్, ట్రేడింగ్ ఇన్ డెరివేటివ్స్, కమోడిటీ డెరివేటివ్స్ ఇదనమాట. మనం జస్ట్ ఏదైతే మనం లేమన్ లాంగ్వేజ్ మాట్లాడుకున్నామో అదే ఉంది ఇక్కడ. ఓకే. చిన్న ఇప్పుడు దీని మీద ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు నేనేం చేశానంటే, ఇది క్వెషన్ ఉంది యాక్చువల్లీ. టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వెషన్ నుంచి 9థ్ క్వెషన్‌లో ఒక పర్టిక్యులర్ పాయింట్ ఇది. కంపెనీ ఏం చేస్తుందంటే సేల్ ఆఫ్ ఇంపోర్ట్ ఎంటైటిల్‌మెంట్స్ అంటే మనకి ఏంటది? సారీ 1 సెకండ్ ఆగు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ ఎంటైటిల్‌మెంట్స్ అని మనకి రైట్ ఉందిరా. ఆ రైట్ మనం ఏం చేసామంటే మనం సేల్ చేసుకున్నాం. సో, ఇప్పుడేంటి దానివల్ల మనకు డబ్బులొచ్చాయి. ఈ డబ్బుల్ని ఎక్కడ ఇన్‌కమ్ కింద చూపించాలి? ఇది పీజీబీపీలో చూపించాలా? వేరే అదర్ హెడ్స్‌లో చూపించాలా అంటే అది పీజీబీపీలోనే చూపిస్తావు. ఒకసారి లాజిక్ నాకేం అర్థం కాలేదంటావు కదా! ఇప్పుడు నేను చెప్తాను చూడు. ఇంపోర్ట్ ఎంటైటిల్‌మెంట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ చేసుకునే లైసెన్స్‌లుంటాయి. కొన్ని ఏమన్నా ఇంపోర్ట్ చేసుకోవాలంటే నీ దగ్గర కొన్ని లైసెన్స్‌లుండాలి. ఆ లైసెన్స్ ఉన్నప్పుడు నువ్వు దాన్ని ఇంపోర్ట్ చేసుకునే రైట్ ఉంటది. సో, నువ్వేం చేసావు? ఈ లైసెన్స్‌ని వేరే వాడికి అమ్మేసావు. దాని ద్వారా వచ్చిన డబ్బుల్ని నువ్వేం చేయాలి? ఇప్పుడు దీన్ని ఇన్‌కమ్ కింద ఏ హెడ్‌లో చూపిస్తావు అంటే బిజినెస్ హెడ్‌లోనే చూపిస్తావు. ఎందుకంటే థిస్ ఈజ్ యువర్ బిజినెస్. ఇంపోర్ట్ చేసుకునే బిజినెస్ ఉంది నీకు. లేదంటే అదంతే కదా నార్మల్‌గా ఇంపోర్ట్ చేసుకునే లైసెన్స్ ఎందుకొస్తది? అది నీ బిజినెస్ పర్పస్‌లోనే కాబట్టి డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్సే కాబట్టి అది బిజినెస్ ఇన్‌కమ్‌లో తీసుకొస్తాం. అదే ఆ ఒక్క పర్టిక్యులర్ పాయింట్ మీదే మన టెస్ట్ యువర్ నాలెడ్జ్ నుంచి 9థ్ క్వెషన్‌లో ఒక పర్టిక్యులర్ పాయింట్‌లో ఉంటదది. మళ్ళీ క్వెషన్ ఎందుకు చూడడం అంతే. ఓకే. లెట్స్ గో విత్ నెక్స్ట్ సెక్షన్ 29. సెక్షన్ 29లో ఏముండదురా. ఏంటంటే పీజీబీపీలో ఎలా కాలిక్యులేట్ చేస్తావు? ఇన్‌కమ్‌ని ఎలా కాలిక్యులేట్ చేస్తావంటే నార్మల్‌గా మన క్వెషన్‌లో ఏం చెప్తాడు? ఆడు కంపెనీ చార్ట్ ప్రకారం నీకు నెట్ ప్రాఫిట్ ఎంత అంటాడు. సో, ఆ నెట్ ప్రాఫిట్ మనం ఏం చేయాలి? తెచ్చుకొని ఏ ఎక్స్‌పెన్సెస్ అయితే డిజలౌ చేస్తాడో అవి సారీ ఇలా కాదు. వేరేలా చెప్తాను చూడు. సో, సీ ఇప్పుడేముంది మనకు నార్మల్‌గా ఉంటదంటే పీ&ఎల్ ఉంటది. ఇటు సైడ్‌కి ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్, నెట్ ప్రాఫిట్ ఉంటది కదా! ఈ నెట్ ప్రాఫిట్ అనేది కంపెనీ సెట్ ప్రకారం ఒక వాల్యూని ఇస్తాడు. ఆ తర్వాత అడిషనల్ పాయింట్స్ ఇస్తాడు. కొన్ని ఎక్స్‌పెన్సెస్ ఇస్తాడు. కొన్ని ఇన్‌కమ్స్ ఇస్తాడు. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే మనం ఏం మాట్లాడుకున్నాం ఇనీషియల్‌గా సెక్షన్ 30 నుంచి 38 వరకు చదివితే ఏమైతే అలౌవబుల్ డిడక్షన్స్ ఏ ఎక్స్‌పెన్సెస్‌ని అలౌ చేస్తాడో తెలుసుకుంటాం. సో, ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గూండాస్‌కి ఒక రూ. 1,00,000 పే చేశాను. గూండాస్‌కి అంటే ఏంది రౌడీస్‌కి ఒక రూ. 1,00,000 పే చేశాను. ఇది నా ఎక్స్‌పెన్స్ కింద చూపించాను. అది అలౌ చేస్తారంటే డిసలౌడ్ కదా! సో, ఆ డిసలౌడ్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ మనకి ఈ పర్టిక్యులర్ సెక్షన్స్ ఏంటి సెక్షన్ 30 నుంచి 38, 40 నుంచి 43 చదివితే ఏ ఎక్స్‌పెన్సెస్ అలౌ చేస్తారు? ఏ ఎక్స్‌పెన్స్ డిసలౌ చేస్తారో మనకు తెలుస్తది.
తెలిసిన తర్వాత ఈ ఎక్స్‌పెన్స్ గనక డిసలౌడ్ అనుకో మనం ఏం చేయాలి? మనం ముందుగానే పీ&ఎల్ డెబిట్ చేసేసాం. మైనస్ చేసేసాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? డిసలౌడ్ ఎక్స్‌పెన్స్ అని చెప్పి ఇక్కడ యాడ్ చేసేస్తాం. ఆ తర్వాత ఏంటంటే మనం హౌస్ ప్రాపర్టీ ద్వారా ఇన్‌కమ్ వచ్చింది. ఆ ఇన్‌కమ్‌ని ఎక్కడ చూపించాలి? హౌస్ ప్రాపర్టీ హెడ్‌లో చూపించాలి. ఇక్కడ చూపించకూడదు కదా! సో, ఈ ఇన్‌కమ్ అనేది ఈ పీజీవీపీలో డిసలౌడ్. సో, మనం ఏం చేస్తాం? మైనస్. ఇన్‌కమ్‌ని మైనస్ చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. లేదంటే రెంట్ పే చేస్తున్నాం. అది బిజినెస్ ఎక్స్‌పెన్సెసే కాబట్టి అది అలౌడ్ అని చెప్పి మనం ఏం చేస్తాం? ప్రీవియస్‌గా ఇక్కడ ఇచ్చాడు మనకి నోట్ పాయింట్‌లో రెంట్ పే చేసావు నువ్వు అన్నాం. ఈ నోట్ పాయింట్‌లో ఇచ్చింది మనం పీ&ఎల్‌లో డెబిట్ అవ్వలేదు కాబట్టి, అది డెబిట్ అవ్వాలి కాబట్టి మనం ఏం చేస్తాం? ఎక్స్‌పెన్స్ అలౌడ్ అని చెప్పి తగ్గించుకుంటాం. రైట్? నెక్స్ట్ ఇంకోటేటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌కమ్ ఉంది. అదేంటి నార్మల్ ప్రొడక్ట్స్ సేల్ చేయడం ద్వారా వచ్చిన ఇన్‌కమ్. ఆ ఇన్‌కమ్ మనం ఎక్కడ చూపించాలి? పీజీబీపీలోనే చూపించాలి. బట్ మనం చూపించలేదు. చూపించలేదు కాబట్టి ఇప్పుడు చూపించాలి. సో దట్ ఏం చేస్తాం? ఇప్పుడు ఈ ఇన్‌కమ్‌ని యాడ్ చేస్తాం. ఇన్‌కమ్స్ అలౌడ్ అని చెప్పి చేసిన తర్వాత మనకి ఏదైతే వస్తుందో దాన్ని పీజీబీపీ ఇన్‌కమ్ అంటాం. సో దిస్ ఈస్ హౌ సెక్షన్ 29 ఈస్ చెప్తుంది. ఇన్‌కమ్ ఎలా కాలిక్యులేట్ చేయాలి. ఇది మనకు అక్కర్లేదు సోది. ఆల్మోస్ట్ ఈ వీడియోలో మనం మాట్లాడుకున్న దాంట్లోంచి క్వెషన్ అయితే రాదు. జస్ట్ ఓవరాల్ వ్యూ ఆఫ్ ద చాప్టర్ వస్తది అంతే. ఓకే. లెట్స్ గో టు సెక్షన్ 30. ఇప్పుడు మనం సెక్షన్ 30ని, 31ని ఇంట్లో ఏమి లేదు. వాటిల్ని మళ్ళీ కాన్సెప్ట్ బైట్స్ కింద విడగొట్టడానికి ఏమి లేదు. సెక్షన్ 30 ఒకటి, 31 ఒకటి మాట్లాడుకుందాం. దట్స్ ఇట్. విల్ క్లోజ్. ఏం చెప్తాడంటే సెక్షన్ 30, 31 బాబు నువ్వేమన్నా బిల్డింగ్ మీద ఏమైనా ఎక్స్‌పెన్సెస్ పెడితే ఆ ఎక్స్‌పెన్సెస్‌ని మేము అలౌ చేస్తాం. బట్ ఎవరికి అలౌ చేస్తాం? ఓనర్‌కి అలౌ చేస్తావా? టెనెంట్‌కి అలౌ చేస్తావా? చెప్పు. ఓనర్‌కి అలౌ చేస్తావా? ఓనర్‌కి బిల్డింగ్‌లో ఉంటే అది వాడు సొంత ఇంట్లో వాడు ఉంటున్నాడు. వాడికి ఎక్స్‌పెన్స్ ఎక్కడవుతుంది? అదే ఒక టెనెంటు ఒక బిల్డింగ్ రెంట్‌కి తీసుకొని నేను రెంట్ పే చేస్తున్నానంటే అది అలౌడ్. ఓకే. సో, రెంటు, మున్సిపల్ టాక్సెస్ ఆహ్, రిపేర్స్ ఏమైనా ఖర్చు పెడితే అవి కూడా రెవెన్యూ నేచర్ అయితేనే అలౌ చేస్తాం. అది క్యాపిటల్ నేచర్ అయితే అలౌ చేయం. ఓకే. ఇన్స్యూరెన్స్ ఏమైనా పే చేసినా అలౌడ్. సో, ఇక్కడ ఏం మాట్లాడుతుంది సెక్షన్ 30 అంటే రెంటు, రేట్సు, అదే మున్సిపల్ టాక్స్ రేట్స్ అనుకుంటా. మున్సిపల్ టాక్స్ రేట్స్, రిపేరు, ఇన్స్యూరెన్స్ ఫర్ బిల్డింగ్. ఏదైనా బిల్డింగ్ ఖర్చు పెడితే అది ఓనర్ గనక రెంట్ పే చేస్తున్నానని తీసుకోలేడు ఆడు. ఆడు మళ్ళీ ఏం తీసుకోవచ్చు? రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ ఇంకర్ అయ్యాను, ఇన్స్యూరెన్స్ పే చేశాను, మున్సిపల్ టాక్స్ పే చేశాను అంటే వాడు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ ఏది అలౌ చేయరు? క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్స్‌ని అలౌ చేయరు. మరి నీకు ఇందులో ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఇంట్లో రెంట్‌కుంటున్నా. ఆ రెంట్‌కున్న ఇల్లు ఏమైందంటే ఏదో పాడైపోయింది. సో, నేనేం చేశాను? నేనే ఎక్స్‌పెండిచర్ ఇంకర్ అయ్యి దాని మీద క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ పెట్టా. సో, ఈ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ని టెనెంటు డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చా అంటే, హి హాస్ ద రైట్ టు క్లెయిమ్ ద డిప్రిసియేషన్. ఇప్పుడు టెనెంట్ క్యాపిటల్ ఎక్స్‌పెన్స్ ఏమైనా ఇంకర్ అయితే ఈవెన్ దో హి ఈస్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద హౌస్ వి విల్ డీమ్డ్ ఓనర్ కింద అనుకోని వాడు పెట్టిన ఖర్చు మీద డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అది ఇక్కడ లేదు. వేరే బుక్‌లో ఉంది. దాన్ని బట్టి నేను చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ ఇదే పాయింట్ ప్లాంట్ అండ్ మెషినరీ కూడా సేమ్. ప్లాంట్ అండ్ మెషినరీ మీద రిపేర్స్ గాని, రెవెన్యూ నేచర్ ఏమైనా ఇంకర్ అయితే దాన్ని కూడా నువ్వు అలౌడ్ ఎక్స్‌పెండిచర్. బట్ అదే క్యాపిటల్ నేచర్‌లో పెడితే అది ప్లాంట్ అండ్ మెషినరీకి యాడ్ అవుతుంది. కాస్ట్ ఆఫ్ ది అసెట్‌కి యాడ్ అవుతుంది గానీ దెన్ దాన్ని నువ్వు పీ&ఎల్‌లో ఎక్స్‌పెన్స్ కింద క్లెయిమ్ చేయకూడదు. అది మినిమమ్ నాలెడ్జ్ కదా అది. ఇప్పుడు ప్లాంట్ అండ్ మెషినరీ మీద మనం డిప్రిసియేషన్ మాత్రమే పీ&ఎల్‌లో క్లెయిమ్ చేయగలం గానీ, ఎంతైతే ప్లాంట్ అండ్ మెషినరీ కొనుక్కున్నావో దాన్ని ఎక్స్‌పెన్స్ కింద క్లెయిమ్ చేయకూడదు. దట్స్ ఇట్. ఇన్స్యూరెన్స్‌లో ఏమైనా పే చేసినా దాన్ని కూడా అలౌడే. సో, దిస్ ఈస్ వాట్ సెక్షన్ ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం అంటే సెక్షన్ 28 ఛార్జింగ్ సెక్షన్ గురించి లేమన్ లాంగ్వేజ్‌లో బెటర్‌గా అర్థం చేసుకున్నాం సెక్షన్ 28. సెక్షన్ 29 ఏం చెప్పింది? ఎలా కాలిక్యులేట్ చేయాలి పీజీబీపీ? ఓకే. 30 ఏం చెప్పింది? బిల్డింగ్స్ మీద ఏమైనా ఖర్చులు పెడితే అది అలౌడ్. క్యాపిటల్ నేచర్ అయితే డిసలౌడ్. 31 ఏం చెప్తుంది? ప్లాంట్ అండ్ మెషినరీ మీద ఏమైనా ఎక్స్‌పెన్సెస్ ఇంకర్ అయితే ఎక్స్‌పెన్సెస్ గాని, ఇన్స్యూరెన్స్ గాని ఏమైనా పే చేస్తే అది అలౌడ్. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అయితే డిసలౌడ్. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ మాత్రమే ఇస్తుంది. దిస్ ఈస్ వాట్ వి లెర్న్డ్ ఇన్ దిస్ వీడియో. ఓకే. మన నెక్స్ట్ వీడియోలో డిప్రిసియేషను అలా ఒక్కొక్క టాపిక్‌ని మనం బ్రేక్‌ఔట్ చేద్దాం. ఎక్కడైతే మల్టిపుల్ సెక్షన్స్ సింపుల్‌గా ఎళ్ళిపోతే ఆ వాటిని క్లబ్ చేసుకొని ఒక వీడియో చేసుకో. దిస్ ఈస్ హౌ దిస్ జర్నీ విల్ గో ఆన్. ఓకే. థాంక్ యూ.